శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి 29వ తారీఖులో కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారబోతున్నటువంటి శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మరి మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువు మే 18వ తారీఖున కుంభరాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ప్రస్తుతం మరి మన సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమంలోకి వెళ్ళడం, అష్టమంలో ఉన్నటువంటి రాహు సప్తమంలోకి రావడం అంటే జస్ట్ ఎక్స్చేంజ్ అవుతాయి తప్ప కామన్గా వీళ్ళకి మన సింహరాశి వారికి అష్టమ శని వచ్చినటువంటి అష్టమలోకి శని మారడం వల్ల కొత్తగా వచ్చిన కష్టాలు ఏమీ ఉండవు. మరి మనకి రాహు సప్తమంలోకి రావడం వల్ల పెద్దగా కలిసి వచ్చేది కూడా ఉండదు. జస్ట్ ఏంటంటే పాత్రలు మారడం జరిగింది, 7, 8కి మారాయి, అంతమించి ఇందులో పెద్దగా ఏమీ మనకి మార్పు అయితే లేదు. అయితే ఏంటంటే ఈ మధ్యలో ఒక 50 రోజుల పాటు మనకంటే మార్చి 29వ తారీఖున మరి సప్తమ భావాన్ని ఖాళీ చేసి అష్టమంలోకి వెళ్ళిపోతాడు శని భగవానుడు. అంటే మీకు అప్పుడు అష్టమ శని ప్రారంభమవుతుంది. దాంతో అక్కడ రాహుతో కలిసి ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ టెంపరీగా మనకి సప్తమ భావం అనేది వేకెంట్గా ఉండిపోవడం జరుగుతుంది 50 రోజుల పాటు. అయితే ఏంటంటే 50 రోజుల్లో మీకు వచ్చినటువంటి సింహరాశి వారికి రిలీఫ్ ఏంటంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి టెన్షన్స్ ఏవైనా ఉంటే, అంటే భార్య నుంచి భర్తకు కానీ భర్త నుంచి భార్యకు కానీ కొద్దిగా ఈగో ప్రాబ్లమ్స్, వ్యక్తిగతంగా వైవాహిక జీవితంలో పరస్పరం భార్యాభర్తలుగా ఉంటూ విడివిడిగా దూరంగా ఉండడం, ఒకరి మాట ఒకరికి నచ్చకపోవడం, ఇవన్నీ కూడా ఒక 50 రోజుల పాటు విరామం జరిగి నెమ్మదిగా వాళ్ళ యొక్క పాత సమస్యలు, గొడవలు, విభేదాలు మర్చిపోయి తిరిగి ఒకటయ్యే విధంగా మీకు ఈ యొక్క సర్దుబాటు పరిష్కారం జరుగుతుంది. అయితే ఇంకోటి డిఫరెంట్ ఏంటంటే మీకు భార్య తరపు నుంచి మీకు ఏమైనా విశేషమైనటువంటి ధనం రావాల్సి ఉన్నా, లేదా భార్యకి భర్త గారి దగ్గర నుంచి ఏవైనా ధనం ఎక్కువ అంటే పెద్ద మొత్తంలో ఉన్నటువంటి నగదు లాంటిది కానీ స్థిరాస్తి కానీ ఆస్తి కానీ రావాల్సి ఉంటే అవి ఇప్పుడు రావడం జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తం మీద ఒక పెద్ద మొత్తంలో స్థిరాస్తి సింహరాశి వారికి రాబోతుంది. అది కేవలం భార్యే కాదు, మీరు గతంలో ఎవరితో అన్నా కలిసి వ్యాపారం చేసి ఉన్నా, వ్యాపారంలో బాగా ధనం సంపాదించి అది వారి దగ్గరే ఉంచుకొని మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ, ఏదైనా లాభాలు పంచకుండా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. మీరేదో మగమాట వల్ల అడగకపోవచ్చు. అటువంటి ధనం ఏదైనా ఉంటే మీ యొక్క పార్ట్నర్స్ మొత్తం పార్ట్నర్షిప్ రద్దు చేసుకొని మీకు రావాల్సినటువంటి ధనం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదా మీరు ఆ విధంగా పార్ట్నర్స్తో విభేదాలు ఏమన్నా ఉంటే వారికి సెటిల్ చేసి వారికి ఇవ్వాల్సినటువంటి ధనం ఇవ్వడం వల్ల కూడా మీకు అలాగన్నా ఇలాగన్నా కూడా పెద్ద మొత్తంలో ఆకస్మిక లాభం అది కలుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువది బ్లాక్ మనీ రూపంలో ఉంటుంది, బయట వారికి అది పెద్దగా తెలీదు. ఏదో బయట వారు ఏదంటే ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు అనుకుంటారు. వాస్తవానికి అది 1000 కోట్లో 2000 కోట్లో ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఎవరికి అది గొప్ప అది వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఇది సెటిల్ చేసుకుంటే జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఈ మార్చి 29 నుంచి మే 18వ తారీఖులో ఇది సెటిల్ చేసుకుంటే మంచిది. దాని తర్వాత ఏంటంటే ఈ 50 రోజులు కూడా అష్టమంలో ఉన్నటువంటి శని రాహుల కలయిక మీ మీద ఒక పెద్ద అభాండం, ఒక పెద్ద నింద వచ్చే అవకాశం ఉండదు. సో అది ఇంకో విధంగా కూడా కావచ్చు. చాలా విశేషమైనటువంటి ధనం ఆయనకి నిధి రూపంలో దొరికిందనో, లేదంటే వాళ్ళ ఆస్తి పంపకాల్లో పెద్ద మొత్తంలో ఆస్తి మీకు వచ్చిందనో, లేదంటే మీకు భార్య తరపు నుంచి కోట్లాది రూపాయలు కలిసి వచ్చాయనో, చాలా వరకు అటువంటి రూమర్స్ రావడం వల్ల ఇతరుల యొక్క ఈర్ష్యకి గురవడం జరుగుతుంటుంది. అలాగే మీ యొక్క మంచి పేరుని చెడగొట్టే విధంగా అనేక రకాలుగా రూమర్స్ రావడం జరుగుతుంది. ఏదో అన్నదమ్ములకు అన్యాయం చేసేయడనో, భార్యకి అన్యాయం చేసేయడనో,
ఈ విధమైనటువంటి రూమర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది టెంపరరీగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఏంటంటే ఇంకొక మరి అది అదృష్టం అని కాదు కానీ చాలా కాలంగా మీ మీద ఉన్నటువంటి కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అది శిక్ష పడవచ్చు, లేదంటే గతంలో సరిపోయిన శిక్ష జరిగిపోవచ్చు. మొత్తం మీద ఒక పరిష్కారం దొరుకుతుంది. దాని నుంచి బయటపడతారన్నమాట. అమ్మయ్య మనకి ప్రాబ్లం వదిలింది, పెనాల్టీ కడితే కట్టచ్చు, ఇంకో శిక్ష పడినా పడవచ్చు, కానీ దాని నుంచి రిలీఫ్ రావడం వల్ల కూడా కొంత మనసు ప్రశాంతత హ్యాపీ కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో అటు చాలా అంటే ఎవరికి నిందలు రాకుండా మనం ఎవరి జోలికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏదైనా కొంచెం రహస్యంగా వ్యవహరించడం మంచిది. అలాగే ఫర్ ది సేమ్ టైము చాలామంది సింహరాశి సింహలగ్నం వారు కానీ రహస్యంగా ఏదైనా ఇన్వెస్ట్ చేయడమో, వ్యాపారం చేయడమో, లేదంటే ఇంకోటి ఏమైనా చేయడమో, లేదంటే ఏదైనా ఒక రాంగ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయడమో, ఇలా బ్లాక్ మనీ సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతూ ఉంటుంది. అది కూడా ఒకసారి బయటపడి దానివల్ల కూడా కొంత ఇబ్బంది పడవచ్చు. ఏదైనా రహస్యాలు బయటపడతాయి, దుష్కీర్తి కలుగుతుంది, మంచి పేరుకి కొద్దిగా అపవాదం వస్తుంది. ఇవి కామన్గా జరిగే అవకాశాలు. కానీ ధన విషయంలో బాగుంటుంది, నేమ్ అండ్ ఫేమ్ విషయంలో మాత్రం ఇబ్బంది కలుగుతుంది. సరే కొంతమంది విషయంలో సడన్గా ఏమైనా ప్రమాదాలు లాంటివి కూడా జరగవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ రాబోయే మార్చి 29 నుంచి మే 18 మధ్యలో ఏదైనా ప్రయాణాలు చేయడంలో, అంటే ఏదైనా విమాన ప్రయాణాలు చేస్తున్న వారికి అనూహ్యంగా విమాన ప్రమాదాలు లాంటివి జరగడం కానీ, సమూహికంగా ఎక్కువ ఏదైనా ప్రళయం లాంటిదో, ఈ భూకంపం లాంటిదో, లేదంటే ఏదన్నా పెద్ద పెద్ద ఈ జరిగినప్పుడు ఏదైనా యుద్ధాలు లాంటివి జరిగినప్పుడు అందులో కొంత ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి కొద్దిగా అటువంటి వాటికి దూరంగా ఉంటూ తగు విధంగా పరిహారం చేసుకోవడం వలన సడన్గా జరిగే ఆపదల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాలు యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాలకి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపుతున్నప్పుడు దాని యొక్క తీవ్రత చాలా వరకు ఎక్కువగా జరుగుతుంది. అంటే ప్రతి గ్రహానికి ఒక అధిదేవత ఉండడం జరుగుతూ ఉంటుంది. మనం ఆ అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల ఆ గ్రహాలు మనకి అనుకూలమైన పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శని భగవానుడికి కామన్గా ఈశ్వరుడు శివుడు అధిదేవుడిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి రాహుగ్రహానికి అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, కామన్గా మరి లోకం మనకి ఇంప్రూవ్మెంట్ అవుతున్న కొద్దీ, మరి అంటే పాపమా పుణ్యమా వారి సంఖ్య పెరిగిన కొద్దీ ఈ దేవాలయాల్లో కూడా విపరీతంగా మనకి రద్దీ కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అనూహ్యంగా మనకి కనకదుర్గ అమ్మవారి అంటే ఏ అమ్మవారి దేవాలయాలైనా చాలా వరకు ఎక్కువ భక్తులు నమ్మడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు కలయడం జరిగింది. అంటే ఏదైతే మనకి శని భగవానుడు రాహు మీనరాశిలో కలిసి ఉన్నారో, అంటే మీనరాశి ఏంటంటే ఒక దైవానికి సంబంధించిన రాశి, అంటే గురువు అధిపతి. కాబట్టి ఆ గురువు యొక్క క్షేత్రంలో ఈ 2 గ్రహాలు కలియడం జరిగింది. అంటే గురువు దైవానికి సంబంధించిన గ్రహం కాబట్టి ఏదైనా పుణ్య కార్యక్రమాలు, పూజలు, దేవాలయాలు దర్శించడం వల్ల మనకి గ్రహశాంతి జరుగుతుందన్నమాట. అంటే ఏదైనా గురువు రాశిలో గ్రహం ఉన్నప్పుడు పూజల ద్వారా ఆ గ్రహాన్ని మనం శాంతింపజేయచ్చు. ఇప్పుడు మీనరాశిలో ఉండడం వల్ల పూజల వల్ల మరి ఆ గ్రహాలు శాంతిస్తాయి. అయితే మరి ఈ 2 గ్రహాలు కలిసాయి అంటే శివుడు అమ్మవారు 2 కలిశారు. కాబట్టి ఆ ఇద్దరు కలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించి అక్కడ విధి విధానంగా అభిషేకం, కుంకుమ పూజ 2 చేయడం వల్ల ఈ గ్రహశాంతి జరిగే అవకాశం ఉంది. అలా కలిసి ఉన్నటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటిది, ఉభయ తెలుగు రాష్ట్రాలకి అనుకూలమైన క్షేత్రం ఇది మనకి మన శ్రీశైల క్షేత్రం. అలాగే ద్రాక్షారామం, అలాగే పాలకొల్లు, అంటే పంచారామాలు అవ్వచ్చు, ఇలాగా పుణ్యక్షేత్రాలు అవ్వచ్చు, 12 జ్యోతిర్లింగాలు అవ్వచ్చు, దేన్నైనా దర్శించి అటు అమ్మవారిని శివుణ్ణి పూజించడం. అలాగే మన విజయవాడ కూడా దర్శించుకొని
ఎక్కువగా ఈ గ్రహాల పరిహారానికి నిమ్మకాయల దండ అమ్మవారికి మనం అలంకరించడం వల్ల చాలా వరకు ఏంటంటే ఈ చికాకులు అంటే ఏదైతే స్త్రీల వల్ల ఇబ్బందులు, ధనం వల్ల ఇబ్బందులు, బ్యాడ్ హ్యాబిట్స్, చెడు అలవాట్లు వాటిలో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయల దండ వేయటం వల్ల తగ్గుతుంది. అలాగే స్త్రీలకి ఈ ఋతు సంబంధించినటువంటి వ్యాధులు, బాగా కోలుకోలేని వ్యాధులు, ఎప్పుడూ చాలా బలహీనంగా ఉండడం, అదే సంసార జీవితానికి దూరంగా ఉండడం, ఇటువంటి వారు ఈ విధంగా అమ్మవారికి నిమ్మకాయల దండ ఇవ్వడం వల్ల అది పరిహారం అవుతుంది. ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే ఎవరైతే మగవాళ్ళు ఈ రాహు శని ప్రభావం వల్ల అయితేనే, శుక్ర ప్రభావం అయితేనే ఎక్కువగా సంపాదించిన ధనాన్ని అన్య స్త్రీలకి పెడతా ఉంటారు. అంటే కొంతమందికి అంటే వేరే రిలేషన్ కాదు, అది గిఫ్ట్ రూపంలోనో, ఆఖరికి కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే ఏ ఎంప్లాయీ అయినా వాళ్ళు వచ్చిన జీతంలో సగం ఈ గర్ల్ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం, వేరే వాళ్ళకి ఇలా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే ఇది కామన్గా పెద్దవాళ్ళు అన్ని వాళ్ళకి కూడా ఈ ధనం దుర్యోగం చేయడం, స్త్రీ బలహీనత తగ్గాలంటే మంచి స్ఫటికమాల, శుభ్రమైనటువంటి స్ఫటికమాల ధరించడం వల్ల స్త్రీ వ్యసనం నుంచి, వాటి ఆకర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంకా మనం చేసుకోగలం అనుకున్న వాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధించడం కానీ, స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని ఆరాధించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా ఈ రెమెడీ కూడా చాలా సులభంగా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి తక్కువతో దొరుకుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల, అలాగే ఏదన్నా శివాలయాన్ని దర్శించి అక్కడ సుమారు ఒక 4 గంటల సేపు ఏదో ఒక రోజు ఎన్నుకొని ఒక 4 గంటలు అక్కడ గడిపే ప్రయత్నం చేయండి. అంటే అక్కడ భక్తులు సేవ చేయొచ్చు, గుడి శుభ్రం చేయొచ్చు, లేదంటే అభిషేకం చేసుకోవచ్చు, లేదంటే వచ్చిన భక్తులకు ప్రసాదం పంచిపెట్టవచ్చు. ఏదో ఒకటి చేయడం వల్ల మీకు ప్రస్తుతం ఈ రాహువు శని కలయిక వల్ల ఏర్పడినటువంటి ఇబ్బందుల నుంచి తొలగే అవకాశం ఉంటుంది.